ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యా ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తుకు సిద్ధమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి పట్టా ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ మొదటి పట్టా ప్రదానోత్సవంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. ప్రతి పట్టా ప్రదానోత్సవం ప్రత్యేకమైనదే అయినా మొదటిది ఎప్పటికీ చారిత్రాత్మకం. చరిత్ర ఒక్కసారే లిఖించబడుతుంది. రాబోయే ఏళ్లలో వేల మంది ఇక్కడ నుంచి పట్టాలు అందుకుంటారు. కానీ మొదటి బ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ వారసత్వం మీకే చెందుతుంది అంటూ పట్టభద్రులకు, స్వర్ణ పతాక విజేతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మారుతున్న ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారిగా కాకుండా అవకాశాలను సృష్టించేవారిగా మారాలని లోకేష్ పిలుపునిచ్చారు. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations, build solutions, build hope for others and build Bharat. Let me leave you with one thought. Success does not come to those who always choose a comfortable path. It comes to those who have the courage to choose the road less traveled. The road less traveled is often the road that leads to extraordinary success. Be curious enough to explore. Be courageous enough to fail. And be determined enough to rise again. Remember, education does not end with a convocation. సంస్థలను, ఆవిష్కరణలను, పరిష్కారాలను నిర్మించండి. ఎప్పుడూ సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు. కఠినమైన మార్గాన్నే ఎంచుకోండి. అవే అద్భుతమైన విజయాలకు దారితీస్తాయి. వైఫల్యాలను తట్టుకొని నిలబడే ధైర్యం, మళ్లీ పుంజుకునే సంకల్పం కలిగి ఉండాలి అని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని లోకేష్ తెలిపారు. సాంకేతికత, తయారీ, పరిశోధన, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.